పురాణాల ప్రకారం చిరంజీవులు మొత్తం 7 ఉన్నారు. అయితే ఇందులో 6 వరం వల్ల చిరంజీవులు అయితే ఒకరు మాత్రం శాపం వల్ల చిరంజీవి అయ్యాడు. ఆయన ఎవరో కాదు, అశ్వత్థామ. అశ్వత్థామ శివుని అంశతో పుట్టినా కూడా మామూలు మనుషుల్లాగానే కోపం, జాలి, అసూయ అన్నీ ఉన్నాయి. అశ్వత్థామ పాండవులని కాకుండా పాండవుల కుమారులని ఎందుకు చంపాడు? కృష్ణుడు అశ్వత్థామకి శాపం ఏమని పెట్టాడు? ఎందుకు పెట్టాడు? శాప విమోచనం కోసం పరశురాముడు అశ్వత్థామకి ఎలా సహాయం చేశాడు? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అయితే అశ్వత్థామ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు అశ్వత్థామ ఎలా పుట్టాడో చూద్దాం. అశ్వత్థామ వాళ్ళ తండ్రి పేరు ద్రోణుడు, తల్లి పేరు కృపి. అయితే ఈ ద్రోణుడు అశ్వత్థామ పుట్టుకకి ముందు శివుని తపస్సు చేసి శివుని అంశతో ఒక కుమారుడు కావాలి అని కోరాడు. అయితే శివుడు ఆ కోరిక విన్న తర్వాత కొంతకాలానికి ద్రోణుడికి మరియు కృపికి ఒక కొడుకు పుట్టాడు. ఆ పుట్టిన కొడుకు నుదిటి మీద ఒక మణితో పుట్టాడు. ఆ మణితో పుట్టిన కొడుకు ఎవరో కాదు, ఆయనే అశ్వత్థామ. అశ్వత్థామకి ఉన్న మణితో భూమి మీద జీవించే ఏ జంతువు అయినా మైండ్ ని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. అంతేకాకుండా ఆ మణి వల్ల మనుషులకి నార్మల్ గా ఉండే ఆకలి, నిద్ర ఇలాంటి అశ్వత్థామకి ఉండేవి కాదు. అయితే ద్రోణుడికి అన్ని విద్యలు వచ్చినా డబ్బు మీద వ్యామోహం లేకపోవడంతో అశ్వత్థామ ఒక చిన్నతనం మొత్తం పేదరికంలోనే పెరిగాడు. అయితే ద్రోణుడు తన కొడుకు జీవితం కూడా తనలాగా అవ్వొద్దని తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపద దగ్గరికి తన కొడుకుతో సహా వెళ్ళాడు. ద్రుపద పాంచాల రాజ్యానికి రాజు. అయితే ద్రుపద పేదరికంలో ఉన్న ద్రోణుని చూసి అవమానిస్తాడు. ఇది అక్కడున్న కృపాచార్యులు ద్రోణుని యొక్క విద్యను చూసి తనను హస్తినాపురానికి రమ్మని అంటాడు. అయితే ఇక్కడ ద్రోణుడు కౌరవులకి మరియు పాండవులకి ఇద్దరికి గురువు అవుతాడు. అశ్వత్థామ కూడా పాండవులు మరియు కౌరవులతో కలిసి ఉన్న విద్యలన్నీ నేర్చుకుంటాడు. ఇలా పూర్తిగా అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత ద్రోణుడు తనని అవమానించిన ద్రుపదపై దాడి చేసి ఆ రాజ్యాన్ని గురుదక్షిణగా ఇవ్వమని కౌరవులని కోరుతాడు. అప్పుడు కౌరవులు ద్రుపదపైకి యుద్ధానికి వెళ్లి ఓడిపోతారు. ఈసారి పాండవులను పంపిస్తాడు. అయితే పాండవులు ద్రుపదని ఓడించి రాజ్యాన్ని గురుదక్షిణగా ద్రోణుడికి ఇస్తారు. ద్రోణుడు ఆ రాజ్యానికి రాజుగా అశ్వత్థామని సింహాసనం పైన కూర్చోపెడతాడు. అయితే చిన్నప్పటి నుంచి ద్రోణుడు అశ్వత్థామ ముందు అర్జునుడిని ఎక్కువగా పొగిడేవాడు. ఇందువల్ల అశ్వత్థామ పాండవులతో కంటే కౌరవులతోనే ఎక్కువ సన్నిహితంగా ఉండేవాడు. ఇలా అశ్వత్థామకి అర్జునుడి మీద అసూయ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే కన్న తండ్రి కొడుకుని కాకుండా అర్జునుడిని ఎక్కువ పోవడం వల్ల అశ్వత్థామ అర్జునుడి మీద అసూయ విపరీతంగా పెంచుకున్నాడు. అయితే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి అపోజిట్ గా ద్రోణుడు ఎందుకు నిల్చున్నాడు? దీనికి కారణం కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు ద్రోణుడిని రాజగురువుగా నియమించాడు. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు నిలబడాల్సి వచ్చింది. ఇంకా అశ్వత్థామ గురించి మీకు తెలిసిందే. చిన్నప్పటి నుంచి అర్జునుడు అశ్వత్థామకి పడకపోవడంతో అలా కౌరవుల వైపు నిల్చున్నాడు. అయితే కురుక్షేత్ర యుద్ధంలో ఒక నియమం ఉంది. సూర్యాస్తమయం అయితే యుద్ధం ఆపేయాలి అని. దీనితో దుర్యోధనుడు పాండవుల సైన్యం మీదకి బ్రహ్మాస్త్రం వేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు సప్త ఋషులు అందరూ ప్రత్యక్షమయ్యి దుర్యోధనని ఆగమని ఆదేశిస్తారు. అప్పుడు దుర్యోధనుడు వెంటనే ఆగగా అప్పుడు సప్త ఋషులు బ్రహ్మాస్త్రాన్ని సాధారణ వ్యక్తులపైన ఉపయోగించడం ధర్మం కాదు అని చెప్పగా వెంటనే బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడం ఆపేస్తాడు. అయితే ఇంతకు ముందు చెప్పుకున్నట్లు పాండవులను ద్రుపదపైకి పంపించి రాజ్యాన్ని గురుదక్షిణగా కోరాడు అని చెప్పాను కదా. అయితే ద్రుపద ద్రోణుని యొక్క చిన్ననాటి స్నేహితుడు అవ్వడం వల్ల ద్రుపద యొక్క అంతిమ సంస్కారానికి వెళ్ళాడు. అయితే అక్కడ ఉన్న ద్రుపద కొడుకు దృష్టద్యుమ్న ఏ రోజైనా ద్రోణుని చంపేది నేనే అని శపథం చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల యొక్క సైన్యాన్ని చూసి ద్రుపద కొడుకు ద్రోణుడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అటాక్ చేద్దామని ఆగాడు. అదే సమయంలో పాండవుల్లో ఒకరైన భీమ అశ్వత్థామ అనే ఒక ఏనుగుని చంపేసి అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా అరిచాడు. ఇది విన్న ద్రోణుడు మొదట్లో నవ్వాడు. కానీ అశ్వత్థామ కనిపించకపోవడంతో లైటుగా బాధపడి ధర్మరాజుని గట్టిగా అడిగాడు. ధర్మరాజు అప్పుడు అశ్వత్థామ చనిపోయాడని, కానీ అది ఏనుగు అనే పదాన్ని మాత్రమే చిన్నగా చెప్పాడు. దీనితో నిస్సహాయంగా ఉన్న ద్రోణుని చూసి ద్రుపద కొడుకు ద్రోణునిపై అటాక్ చేసి చంపేశాడు. అయితే కౌరవులందరూ ఇది అధర్మ యుద్ధం అని చెప్పగా కృష్ణుడు మాత్రం మీరు అభిమన్యుని చంపిన విధానం
కూడా ఇదే, అది ధర్మం అయితే ఇది ధర్మమే, ఇది అధర్మం అయితే అది కూడా అధర్మమే అని చెప్పాడు. దీనితో కౌరవులందరూ వెనుతిరిగారు. అయితే అప్పుడే వచ్చిన అశ్వత్థామ తన తండ్రి చనిపోయి ఉండడం చూసి పాండవుల సైన్యం మీదికి నారాయణ అస్త్రం వదులుతాడు. ఆ అస్త్రం యుద్ధం చేసే వారి అందరినీ చంపేస్తుంది. ఇది గమనించిన కృష్ణుడు పాండవుల సైన్యం మొత్తం వాళ్ళ ఆయుధాలని కింద పడేయమని సలహా ఇస్తాడు. అయితే ఆయుధాలు కింద పడేశారంటే యుద్ధం ఆపేసినట్లే. యుద్ధం ఆపేసినట్లయితే ఆ అస్త్రం ఈ సైన్యాన్ని ఏమి చెయ్యదు. ఇలా ఆ అస్త్రం నుంచి సైన్యం మొత్తాన్ని శ్రీకృష్ణుడు తప్పించారు. అయితే యుద్ధం గడుస్తున్న కొద్దీ కౌరవులలో ఒక్కొక్కరు చనిపోతూ వస్తున్నారు. యుద్ధం ఓడిపోతామేమో అని గమనించిన అశ్వత్థామ కృపాచార్యునితో పాండవులతో సంధి చేసుకుందాం అని అడగగా దానికి కృపాచార్యులు ఏమాత్రం ఒప్పుకోలేదు. దీనితో చేసేది ఏం లేక కౌరవుల్లో శల్యుణ్ణి యుద్ధానికి పంపిస్తారు. శల్యుడు మరణించిన తర్వాత కౌరవుల సైన్యం మొత్తం పారిపోతారు. ఇలా యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒక్క ఫ్రీ సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. యుద్ధం అయిపోయిన తర్వాత దుర్యోధనుడు వెళ్లి ఒక నదిలో దాక్కుంటాడు. ఇది గమనించిన పాండవుల్లో ఒకరైన భీమ దుర్యోధనుణ్ణి బయటికి రమ్మని అసభ్య పదజాలతో పిలుస్తాడు. అప్పుడు దుర్యోధనుడు బయటికి వచ్చి నాకు రాజ్యం వద్దు, ఏమి వద్దు, నువ్వే తీసుకో అని అంటాడు. అయితే భీమ వెంటనే నీకు ఏ యుద్ధం కావాలో కోరుకో, ఆ యుద్ధంలో నా పైన గెలువు, నీ రాజ్యాన్ని నువ్వే తీసుకో అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు సరే అని గదతో యుద్ధానికి నాంది పలుకుతాడు. అయితే గద యుద్ధంలో ఒక నియమం ఉంది. అదేమిటంటే గద యుద్ధం ఒంటి పైన మాత్రమే కొట్టాలి, ఒంటి కింది భాగంలో అసలు కొట్టకూడదు. అయితే దుర్యోధనుడికి ఒక వరం ఉంది. అదేంటంటే బొడ్డు పై భాగంలో కొడితే ఒక్క గాయం కూడా అవ్వదు. ఈ వరం దుర్యోధనుడికి చాలా ప్లస్ అవ్వడంతో భీమాని చిత్తుగా ఓడించేలాగా కొడతాడు. భీమ ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ కి వచ్చినప్పుడు అప్పుడు అక్కడికి వచ్చిన కృష్ణుడు భీమతో దుర్యోధనుని తొడల పైన కొట్టమని సలహా ఇస్తాడు. భీమ అలాగే చేయడంతో దుర్యోధనుడు కింద పడిపోతాడు. ఇలా కింద పడిపోయిన వెంటనే భీమ దుర్యోధనుని తొడలని చీర్చుతాడు. ఇది చూసిన బలరాముడు ఇది అధర్మ యుద్ధం అని చెప్పి పాండవులని చంపడానికి బలరాముడు వెళ్తాడు. వెంటనే కృష్ణుడు వచ్చి ఆపుతాడు. అయితే బలరాముడు ఇలా అధర్మం అని చెప్పగా నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణ చేసినప్పుడు ఎవరు ధర్మం గురించి మాట్లాడలేదు. అలాంటప్పుడు ఇక్కడ ధర్మం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. అయితే పాండవులు దుర్యోధనుణ్ణి అక్కడే చావుకి వదిలేసి వెళ్లిపోతారు. అయితే అక్కడికి వచ్చిన అశ్వత్థామ దుర్యోధనుని చూసి తెల్లవారుజాము వరకు మేలుకొనుండి చాలు, రాత్రిపూట నేను వెళ్లి పాండవులందరినీ చంపి ఆ రక్తాన్ని తీసుకొనొచ్చి రేపు పొద్దున నీకు చూపిస్తాను అని అశ్వత్థామ దుర్యోధనుడితో చెప్పాడు. అయితే ధర్మం ప్రకారం ఈ యుద్ధం చెయ్యకూడదు. అయితే కృష్ణుడు దేవుడు కదా, ఇది తెలిసిన శ్రీకృష్ణుడు అశ్వత్థామ వస్తున్న సమయం తెలుసుకొని పాండవులందరినీ నిద్రలేపి ఆ ప్లేస్ లో పాండవుల కుమారులని పడుకోబెట్టాడు. ఆ తర్వాత కృష్ణుడు పాండవులందరినీ ఒక పక్కకు తీసుకుపోతాడు. అక్కడికి వచ్చిన అశ్వత్థామ పాండవుల కుమారులని చూసి పాండవులు అని అనుకొని అందరినీ చంపేస్తాడు. అయితే కృష్ణుడు ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటో లాస్ట్ లో చెప్తా. ఆ పాండవుల కుమారుల రక్తాన్ని చేతులకి పూసుకొని దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి ఇదిగో ఇదే పాండవుల రక్తం అని చూపించిన తర్వాత దుర్యోధనుడు చనిపోతాడు. అయితే పాండవుల కుమారులని చంపింది అశ్వత్థామ అనే విషయం తెలుసుకొని పాండవులందరూ అశ్వత్థామని హతమార్చడానికి వెళ్తారు. ఈ విషయం తెలుసుకున్న అశ్వత్థామ నేను చంపింది పాండవుల కుమారుణ్ణి అని బాధపడతాడు. ఈ బాధ బయటకి కనిపించకుండా అశ్వత్థామ పాండవుల మీదికి యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నట్లు కనబడతాడు. నిజానికి అర్జునుడు మరియు అశ్వత్థామ ఇద్దరికి ఒకరికి ఒకరు సాటి లేకుండా యుద్ధం చేయగలరు. అయితే ముందు చెప్పుకున్నట్టు కేవలం అసూయ వలనే కౌరవుల వైపు యుద్ధానికి అశ్వత్థామ వెళ్లాల్సి వచ్చింది. ఇది అశ్వత్థామ యొక్క మూర్ఖత్వం అని కూడా అనుకోవచ్చు. అయితే పాండవులతో యుద్ధం చేస్తున్న సమయంలో కేవలం దుర్యోధనునికి ఇచ్చిన మాట కోసం మాత్రమే అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఉపయోగించాల్సి వచ్చింది. అయితే అప్పుడు అర్జునుడు బ్రహ్మశీర్షాస్త్రం ఉపయోగిస్తాడు. ఇది బ్రహ్మాస్త్రానికి విరుగుడు. ఈ రెండస్త్రాలు ఎప్పుడైతే ఢీకొంటాయో అప్పుడు భూమి మీద ప్రళయం ఏర్పడుతుందని వ్యాస మహర్షి చెప్పగా వెంటనే అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అయితే అశ్వత్థామకి ఈ విద్య రాదు. అశ్వత్థామకి అస్త్రాన్ని వెనక్కి తీసుకునే విద్య రాకపోవడంతో అప్పుడు వ్యాస మహర్షి ఆ అస్త్రాన్ని
మంత్రాన్ని దారి మళ్లించు అని ఒక సలహా ఇస్తాడు. అప్పుడు అశ్వత్థామకి ఏం చేయాలో తోచగా ఎట్లాగో పాండవుల మీద కోపం ఉంది కదా అని పాండవుల వంశాన్ని నాశనం చేద్దామని అభిమన్యుని భార్య కడుపుతో ఉండడం తెలిసి ఆ కడుపులో ఉన్న పరీక్షిత్ మీదికి బాణాన్ని పంపిస్తాడు. అయితే ఈ బాణం వెళ్లి కడుపులో ఉన్న శిశువుని చంపేయగా వెంటనే కృష్ణుడికి చాలా కోపం వచ్చి, ఇప్పటి వరకు ఎవరు చెయ్యని అపరాధం నువ్వు చేశావు కాబట్టి కృష్ణుడు ఒక శాపం ఇస్తాడు. ఆ శాపం ఏమిటంటే అశ్వత్థామ యొక్క మరణాన్ని తీసేసుకొని అమరుని లాగా జీవించాలి అని శాపం పెడతాడు. ఇంకా అశ్వత్థామ ఒక నుదిటి మీద ఉన్న మణిని కూడా తీసేసుకుంటాడు. ఇంకా వంటి నిండా దుర్వాసన, చీము, నెత్తురు ఉంటాయని, భూమి మీద ఏకాకివై జీవిస్తావని, నీ దగ్గరికి రావడానికి ఎవరు సాహసించరని ఇలా శాపం ఇస్తాడు. ఆ తర్వాత కృష్ణుడు తన శక్తులని ఉపయోగించి మళ్ళీ ఆ శిశువుకి ప్రాణం పోస్తాడు. ఇది మొత్తం జరిగిన తర్వాత అశ్వత్థామని చూడడానికి ఎవరు దగ్గరికి రారు, ఎవరు దగ్గరికి తీసుకోరు. ఇది గమనించిన పరశురాముడు అశ్వత్థామ మీద జాలిపడి అశ్వత్థామ దగ్గరికి వెళ్లి శాపానికి కొంత విరుగుడు చెప్తాడు. అదేంటంటే కాళీమాతకి తపస్సు చెయ్యమని. అయితే కాళీమాత దయ వల్ల అశ్వత్థామకి ఒంటి నుంచి వచ్చే దుర్వాసన, చీము, నెత్తురు ఇలాంటివి ఆగిపోతాయి. అయితే ఇంతకు ముందు చెప్పాను కదా, పాండవులను నిద్రలేపి పాండవుల కుమారులని ఆ ప్లేస్ లో కృష్ణుడు ఎందుకు ఉంచాడు అని. దీనికి కారణం కలియుగంలో మొత్తం అందరూ యంత్రాలతోటి యుద్ధాలు చేస్తారు, మంత్రాలతో ఎవరు యుద్ధాలు చెయ్యరు అని తెలిసిన కృష్ణుడు ఇంకా మంత్రంతో యుద్ధాలు చేసే వాళ్ళు వద్దని అలా చేశాడు. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చెయ్యండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చెయ్యి బ్రో. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బై నౌ.